మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ ప్రపంచం అలా మారుతుంది. నీ గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళ ఊహలకు కూడా దొరకనంత ఎత్తులో ఉన్నావని అర్థం. గడిచిన కాలం నుంచి పాఠాన్ని, వచ్చే కాలం నుంచి అవకాశాన్ని, ఈ నిమిషం నుంచి సంతోషాన్ని తీసుకోగలిగిన వారే నిజమైన విజేత. పడిన తర్వాత లేవడంలోనే నిజమైన విజయం ఉంది. ఓటమిని చూసి భయపడేవారు ఎప్పుడు గెలుపు రుచి చూడరు. ప్రతికూల పరిస్థితులు నీ సంకల్పం పరీక్షిస్తాయి. పర్వతంపై నుండి పడే జలపాతం రాళ్లను చూసి తన మార్గాన్ని మార్చుకోదు. వాటిని కోసుకుంటూ తన దారిని తానే సృష్టించుకుంటుంది. నువ్వు కూడా పరిస్థితులకు లొంగిపోకు. నీకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకో. వేలెత్తి చూపించేవారెవరు ఒక్క పూట కూడా అన్నం పెట్టరు. అందుకే ధర్మబద్ధంగా నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ప్రవాహం ఎంత వేగంగా ఉన్నా ఎదురించడం తెలిసిన చేపకు అది ఒక ఆట మాత్రమే. అలాగే సమస్యలు ఎంత పెద్దవైనా పోరాడే గుణం ఉన్నవారికి అవి ఒక అనుభవం మాత్రమే. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండు. సంతోషం సగం బలం. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అని పేరు తెచ్చుకోనప్పుడు. ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు. విలువ తెలియని వారికి విలువ ఇవ్వడం మన మూర్ఖత్వమే. అలాగే విలువ తెలియని వారి దగ్గర ఉండి మన విలువ తగ్గించుకోవడం కూడా మూర్ఖత్వమే. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకే. నాకు తెలిసిన జీవితంలో నటన మాత్రమే కనిపించింది. ఎవరి అవసరాలు వారివి, ఎవరి స్వార్థాలు వారివి. అవి తీర్చడానికి ఒక మనిషి ఉండాలి. అంతేకాని ఆ మనిషికి విలువ ఇవ్వరు. నటించే మనుషుల మధ్య ఆటబొమ్మగా ఉండిపోవడం కన్నా ఒంటరిగా మిగలడం ఎంతో ఉత్తమం. నువ్వు పెడితే తినేవాళ్ళు అందరూ, నీకు లేకుంటే తినమనే వాళ్ళు ఎవ్వరు. నీకు ఉంటే పొగిడే వాళ్ళే అందరూ, నీకు లేకుంటే అడిగేవాళ్ళు ఎవరు. సంపాదన ఉండొచ్చు ఎంతైనా, నీకంటూ ఉండాలి కొంతైనా. నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ కట్ట కాలే అంతవరకు.